ఊహించని వరద, సురక్షిత ప్రాంత ప్రయాణం, ప్రకృతి విధ్వంసం, ఆస్తి నష్టం, సహాయక చర్యలు, ఆకలి పోరాటం, మర్చిపోలేని అనుభవాలు. ప్రైజ్ ది లార్డ్. ఇది 2024 సంవత్సరం సెప్టెంబర్ 1వ తారీఖు ఆదివారం ఆరాధన చూసుకొని ఆరాధన అంతా అయిపోయిన తర్వాత సుమారుగా 11-11:30 గంటల మధ్యలో వాంబే కాలనీ వరదతో నింపబడుతున్న సమయం అది. మీరు చూస్తున్నారు మందిరం పక్కన మెయిన్ రోడ్డు, వాంబే కాలనీలో ఉన్న మెయిన్ రోడ్డు క్రమంగా మరి వాటర్. ఇది 2వ తారీఖు తెల్లవారుజామున వాంబే కాలనీలో సన్నీ తీసిన వీడియో. అప్పటికే మీరు చూస్తున్నట్లయితే దాదాపుగా కార్లు, బైకులు కూడా గ్లాసుల దగ్గరికి నీళ్ళు వచ్చినాయి. అది ఈ తెల్లవారుజాము పడుతున్న ఆ విజువల్స్ అవన్నీ కూడా మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఒక భయంకరమైన విపత్తులాగా ఈ ప్రాంతానికి వరద రావటం, మరి గృహాలన్నింటినీ ముంచివేయటం, వస్తువులు, వాహనాలు, అలాగే వివిధ రూపాన భయంకరమైన నష్టాన్ని కలగజేసింది. చాలామంది మరి ఎంతో కష్టపడి సంపాదించుకున్న యొక్క సమస్తాన్ని వరదలు వచ్చి తీసుకొని వెళ్ళిపోయినాయి. సగటున ప్రతి కుటుంబాన్ని 2 నుంచి 3 లక్షల వరకే నష్టపోయినట్టుగా ఒక అంచనా. మరి ఆ యొక్క 8 రోజులు వరద ఉంది. ఈ 8 రోజులు వరద నీటిలో మరి ఒక సింగనగరు, వాంబే కాలనీ, వైఎస్ఆర్ కాలనీ, ఖండ్రిక, రాజీవ్ నగరు, అలాగే భవానీపురం, ఈ ప్రాంతాలన్నీ కూడా నీట మునిగి నీళ్లు లేక, ఆహారం లేక, కరెంటు లేక ఎన్నో ఇబ్బందులు పడిన సమయం అది. పిల్లలకు, చిన్న బిడ్డలైతే మరి పాలు లేక ఎంతో భయంకరంగా అలమటిస్తున్న పరిస్థితులు అవి. నిజంగా చెప్పాలి అంటే ఇలాంటి అనుభవం ఎప్పుడూ చూడలేదు. 1977 సంవత్సరంలో దివిసీమలో ఉప్పెన, ఆ తర్వాత బుడమేరు అంత భారీ ఎత్తున రావటం అనేది మరి ఇదే ఈ సుదీర్ఘమైన సంవత్సరాలలో ఒక ఉప్పెనలాగా విజయవాడ పట్టణాన్ని కనీసం టైము గ్యాప్ ఇవ్వకోకుండా, ఈ వస్తువులు కూడా చదువుకోకుండా మరి ఎక్కడే విడిచిపెట్టేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోవలసిన పరిస్థితులు. నిజంగా ఒక భయంకరమైన ఒక అనుభవం అది. బిడ్డలారా, అసలు వరద ఇది ఆరంభం మాత్రమే, కానీ ఇంకా చాలా ఎత్తు వరద వచ్చింది. అప్పటికి మా ఫోన్లో ఛార్జింగ్ లేదు, ఎవరితో మాట్లాడటానికి అవకాశం లేదు, కరెంట్ లేదు, నీళ్లు లేవు. భయంకరమైన పరిస్థితి అది. చూస్తున్నారు కదా మీరు. నీళ్ళన్నీ వెళ్ళిపోయిన తర్వాత మరి ఆహారం కోసం ప్రజలు ఎలాగా ఎగబడి, నీళ్ళు వచ్చిన, ఆహారం వచ్చిన, ఏదొచ్చినా కూడా రోడ్డు మీద విపరీతమైన జనం అన్నమాట. రోడ్డు అక్కడ అమ్మగారు, అయ్యగారు కూడా ట్రాక్టర్లో సురక్షితమైన ప్రాంతానికి వెళ్ళారు. ఇది సింగనగర్ ప్రాంతంలో హెలికాప్టర్లో ఆహారం విసురుతున్న సమయంలో మరి ఒక యుద్ధభూమిలాగా ఆ యొక్క చిన్న పొట్లాల కోసం కలబడుకొని బురద అయిపోయి మనుషులంతా కూడా చాలా
భయంకరమైన యుద్ధ వాతావరణం. ఏం దొరికిద్దా అనే ఒక విధానంతో ఒక పోరాటంలాగా చేస్తున్నారు. అది యుద్ధభూమి కాదు, ఆహారం కోసం చేస్తున్న ఆకలి పోరాటం. మేము 2వ తారీఖు రాత్రి బాంబే కాలనీలో ఉన్నప్పుడు ట్రాక్టర్లో ఆహారం తీసుకొని వచ్చిన సమయంలో మరి బిర్యానీ కావాలని చెప్పేసి ట్రాక్టర్లో ఉన్నవారు అడుగుతుంటే అక్కడ ప్రజలందరూ కేకలు పెట్టింది ఏంటంటే, మాకు ఆహారం కాదు, బిర్యానీ అవసరం లేదు, మాకు నీళ్లు కావాలి అని చెప్పేసి కేకలు పెట్టారు. నీరు అంతా నీడయింది. అక్కడ భయంకరమైన నీళ్ల కరువుని మేము అక్కడ చూసాం. ఇది చూస్తుంది సన్నీ ఎక్స్వి కార్లన్నీ కూడా సీట్ల మీదకి నీళ్ళు వచ్చేసి దాదాపుగా కార్లు నేను వాడే కారు, సన్నీ వాడే కారు, ఇమ్మానుయేల్ వాడే కారు, అలాగే జోజి వాడే కారు, 4 కార్లు పూర్తిగా పాడైపోయినాయి. బైకులో నుంచి చూడండి, పెట్రోల్ రావాల్సిన స్థానంలో నీళ్ళు వస్తుంది. మీరు చూస్తున్నది అది పెట్రోల్ కాదు, నీళ్లు. పెట్రోల్ ట్యాంకులో నీళ్లు ఉన్నాయి, అలాగే ఇంజిన్ ఆయిల్ ట్యాంకులో కూడా నీళ్లు ఉన్నాయి. అంతా భయంకరమైన వాటరు వాహనాల్లోకి వెళ్ళిపోయి దాదాపుగా మరి 4-5 కార్లు, టోటల్ 2 వీలర్స్ అన్నీ కూడా పాడైపోయినాయి. మీరు చూస్తుంది నా కారు, నేను వాడే కారు నీళ్ళలో మునిగిపోయింది. ఇది స్టార్టింగ్ మాత్రమే, ఇంకొంచెం పైకి నీళ్ళు వచ్చినాయి. ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ.